హలో, నేను మిసేశ్రావు. ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు మన పెద్దలు. దానికి పూర్తి రివర్స్లో పాకిస్తాన్ ఉంది. ముందు రచ్చ గెలిచి తర్వాత ఇంట గెలవాలనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకనంటే పాకిస్తాన్లో ఉండేటువంటి పౌరులు కానీ, పాకిస్తాన్లో ఉండేటువంటి రాజకీయ పార్టీలు కానీ భారతదేశంతో యుద్ధం వద్దు మర్రో అని చెప్పి పార్లమెంటు వేదికగా, పార్లమెంటు బయట వాళ్ళు అనేక రకాలుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయినప్పటికీ పాకిస్తాన్ సైన్యం మాత్రం ఉత్తిత్తి డ్రోన్స్ తోటి హవా కొనసాగిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి వివరాలు మీకు అందిస్తాను. దానికంటే ముందు పాకిస్తాన్ పార్లమెంట్లో దేశానికి సంబంధించినటువంటి ఎంపీ నరాలు తెగేలాగా ఎలా మాట్లాడుతున్నారో చూద్దాం. అక్కడ ఉండేటువంటి ప్రధానమంత్రి గురించి, అక్కడ ఉండేటువంటి అధికార పార్టీని గురించి ఆయన మాట్లాడుతున్నటువంటిది. एक स्टेप में नहीं आई। जब डिप्टी स्पीकर साहब, मुझे टीपू सुल्तान के वो कौन याद आ रहा है कि अगर एक लश्कर जिसका सरदार शेर हो और उसके साथ అదిగో ఇది షేర్ అంటే సిగ్గుతో కూడినటువంటిది, అసలు ధైర్యం లేనటువంటి పరిస్థితి పాకిస్తాన్ ఆర్మీకి. సింహం, షేర్ అంటే సింహం, సింహంతో కూడినటువంటి సైన్యానికి నక్క లీడ్ చేస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి షరీఫ్ని అతను ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూడండి. लश्कर में गीदड़ हो तो वो शेरों की तरह लड़ते हैं। अगर शेरों का लश्कर उसका सरदार गीदड़ हो तो वो नहीं लड़ सकते, वो जल्दी हार लेते हैं। इस वक्त बॉर्डर पर खड़ा वो फौजी जो आपसे तवक्को रखता है कि हमारा लीडर जो कौमी लीडर होता है या जो वज़ीर-ए-आज़म होता है वो आईना होता है, वो फेस होता है, उसकी तवक्को है कि हमारी सियासी क़यादत वो गैलरी के साथ मुकाबला करेगी। పరిస్థితి పాకిస్తాన్లో పార్లమెంట్లో ఉండేటువంటి పరిస్థితి. ఒకవైపు యుద్ధం, సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం. పాకిస్తాన్ సైన్యమేమో ఇండియాలో ఉండేటువంటి డిఫెన్స్ వాటి మీద దాడి చేయడానికి డ్రోన్స్ ప్రయోగిస్తుంది. దానికి ప్రతిగా భారతదేశం ఏం చేస్తుంది? పాకిస్తాన్లో ఉండేటువంటి ఎయిర్ డోమ్స్ అన్నింటినీ కూడా, ఎయిర్ డిఫెన్స్ మొత్తాన్ని కూడా దాదాపుగా కీలకమైనటువంటి వాటిని ధ్వంసం చేసేసింది. లాస్ట్కి కరాచీలో ఉండేటువంటి ఓడరేవుని కూడా ధ్వంసం చేసేసింది. దానికి కారణం ఏంటంటే పాకిస్తాను ఉడతూపు లూపింది. దానికి ప్రతీకారంగా భారతదేశం అసలైనటువంటి యుద్ధం ఎలా ఉందో, అసలైనటువంటి దాడి అంటే ఎలా ఉంటుందో రుచి చూపించింది భారత సైన్యం. అందుకు బాధపడిపోతున్నారు పాకిస్తాన్లో ఉండేటువంటి ఎంపీలు. ఒక ఎంపీ 2 రోజుల క్రితం బోర్న విలిపించాడు, బోర్న ఏడ్చేశాడు పార్లమెంటు వేదికగానే, యుద్ధం వద్దు అని. ఇక పార్లమెంటు బయట పాకిస్తాన్కి సంబంధించినటువంటి పౌరులు బయటకు వచ్చేసి యుద్ధం వద్దు అని చెప్పేసి వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. భారతదేశం మీద యుద్ధం వద్దు, యుద్ధం వస్తే కనుక తాము తాగడానికి నీళ్లుండు, తినడానికి తినుండదు, తమకి ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోతుందని ఆందోళన చెందుతూ ఉన్నారు అక్కడ ఉండేటువంటి పాకిస్తాన్ పౌరులు కానీ, పాకిస్తాన్లో ఉండేటువంటి కొంతమంది ఆర్థికవేత్తలు కానీ, లేదా బాధ్యతాయుతంగా ఉండేటువంటి కొంతమంది పౌరులు ఇప్పుడు పాకిస్తాన్లో ఉండేటువంటి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి షరీఫ్ని అయితే పార్లమెంటు వేదికగా చేసుకొని సహచర ఎంపీలు నక్కలాగా ఈ సైన్యానికి నాయకత్వం వహిస్తున్నాడు. సింహం లాంటి సైన్యం పాకిస్తాన్ది, సింహాలు ఉన్నాయి పోరాటానికి, కానీ నక్క దానికి నాయకత్వం వహిస్తుందని వాళ్ళు ఏ విధంగా విమర్శిస్తున్నారో చూస్తున్నాం. సరే, ఆ సైన్యాన్ని వాళ్ళు సమర్థించుకున్నారో, పాకిస్తాన్ సైన్యాన్ని సింహాలుగా పోల్చుకున్నారు, అది వాళ్ళ ఇష్టం. కాకపోతే అక్కడ ఉండే ప్రధానమంత్రిని మాత్రం నక్కలాగా పోల్చారు. అంతేకాదు, మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి మునీర్ ఎక్కడున్నాడో తెలియదు. మునీర్ కూడా లేనటువంటి పరిస్థితి. మునీరు అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన అసలు ఉన్నాడో లేడో తెలియనటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. ఇప్పుడు పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుగా కొత్త అతన్ని నియమించారు. ఆ నియమించినటువంటి అతను ఇప్పుడు ఈ మొత్తాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు, ఇప్పుడు ఉండేటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి దాన్ని. మరోవైపు రక్షణ మంత్రి ఆసిఫ్, ఆయనేమో రాబోయే రోజుల్లో యుద్ధం రెడీగా ఉంది, సివిల్ వార్కి వెళ్దామన్న యాంగిల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నారు.
అసలు పాకిస్తాన్ ఏం చేయదలుచుకున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎంపీలు నిలదీస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. అసలు కేవలం పాకిస్తాన్ ఆర్మీ ప్రస్తుతం నమ్ముకుంది ఎవరినో తెలుసా? తుర్కిస్తాన్ని, అంటే టర్కీని నమ్ముకుంది. ఆ టర్కీ ఇచ్చేటువంటి డ్రోన్స్ని ఇండియా మీద ప్రయోగిస్తుంది. ఇండియాలో ఉండేటువంటి సిటీస్, ప్రధానమైనటువంటి సిటీస్ మీద వాటిని ప్లే చేస్తుంది. బోర్డర్ అవతల వైపు నుంచి ఇటువైపుకి డ్రోన్స్ని పంపిస్తుంది. ఆ డ్రోన్స్ నిజంగానే పేలుతున్నాయా అని అంటే నిజమైనటువంటి డ్రోన్స్ కాదు అంటున్నారు. దాదాపు 300 నుంచి 400 డ్రోన్స్ని భారతదేశం మీద పాకిస్తాన్ సైన్యం ప్రయోగించింది గత 24 గంటల నుంచి. మరి ఆ డ్రోన్స్ నిజమైనటువంటి డ్రోన్స్ అంటే ఉత్తిత్తి డ్రోన్స్ అంటున్నారు. మరి అలా ఎందుకు పంపిస్తున్నారు అని అంటే అదొక యుద్ధంలో స్ట్రాటజీ అంటున్నారు. ఆ డ్రోన్స్ని చూసి భారతదేశం యొక్క సైన్యం పవర్ఫుల్ వెపన్స్ని కనుక ఉపయోగిస్తే మొత్తం ఆయుధ సంపత్తి కరిగిపోతుంది భారతదేశాన్ని, అప్పుడు మనం భారతదేశం మీద యుద్ధం చేయొచ్చు అనేటువంటి వ్యూహంతో భారత సైన్యం ఇప్పుడు మంచి పవర్ఫుల్ వెపన్స్ని ఉపయోగించేలాగా పాకిస్తాన్ ఉత్తిత్తు డ్రోన్స్ని పంపిస్తుంది అని చెప్పి తెలుస్తుంది. లేదంటే దాదాపు 400 డ్రోన్స్ని భారతదేశం మీద ప్రయోగిస్తే ఒక్కటి మాత్రమే అమృత్సర్లో కనిపించింది. అలాగే కొన్ని మిజైల్స్ని కూడా ప్రయోగించింది. ఆ మిజైల్స్ని ఎవరు ఇచ్చారంటే చైనా ఇచ్చింది. చైనా ఇచ్చినటువంటి మిజైల్స్ని గాల్లోనే భారత ఆర్మీ కాల్ చేస్తుంది. మరోవైపు డ్రోన్స్ని పెద్ద స్థాయిలో ప్రయోగిస్తున్నారు. ఈ డ్రోన్స్ని ఉపయోగించడం అనేది హమాస్ నుంచి నేర్చుకుంది ఇప్పుడు పాకిస్తాన్. టర్కీ ఇచ్చినటువంటి ఈ డ్రోన్స్ని ఇప్పుడు ప్రయోగిస్తూ ఉంది. హమాస్కు కూడా టర్కీనే సప్లై చేసింది. సో ఇజ్రాయెల్ ఇలాంటి స్ట్రాటజీని చూసి విసిగిపోయింది. ఇజ్రాయెల్ కూడా హమాస్ చేసినటువంటి స్ట్రాటజీస్ని. అలాగే ఇప్పుడు పాకిస్తాను టర్కీ ఏ విధమైనటువంటి స్ట్రాటజీస్ని, టర్కీ ఇచ్చినటువంటి ఈ డ్రోన్స్ తోటి హమాస్ ఏ విధమైనటువంటి స్ట్రాటజీస్ని ప్లే చేసింది ఇజ్రాయెల్ మీద, అదే తరహాలో ఇప్పుడు పాకిస్తాన్ టర్కీ ఇచ్చినటువంటి ఉత్తిత్తి డ్రోన్స్ తోటి ఇప్పుడు భారతదేశం మీద ప్రయోగిస్తుంది. సో భారత ఆర్మీకి ఇమీడియట్గా తెలిసింది. అందుకే చాలా స్వల్పమైనటువంటి శక్తి కలిగినటువంటి రాడార్స్ తోటి అలాగే టార్గెట్ని ఛేదించేటువంటి పరికరాలని మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నారు. సో పాకిస్తాన్ ఏమనుకుంటుంది, తాము పంపించేటువంటి డ్రోన్స్ని పేల్చివేయడానికి బలమైనటువంటి ఆయుధ సంపదని వాడుతున్నారు. సో భారతదేశం దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి అంతా కరిగిపోతుంది అనేటువంటి అభిప్రాయంతో ఆ దేశానికి సంబంధించినటువంటి సైన్యం ఉంది. టర్కీ ఇచ్చేటువంటి డ్రోన్స్ పనిచేయవు. వాస్తవంగా కొన్ని మీడియా సంస్థలు ఇంటర్నేషనల్గా మనం చూస్తే కనుక టర్కీ పంపించేటువంటి డ్రోన్స్ మన పెళ్ళిళ్ళప్పుడు షూట్ చేసుకుంటాం కదా, షూట్ చేసుకునేటువంటి డ్రోన్స్ కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. అలాగే పెద్ద ఈవెంట్స్ జరిగేటప్పుడు డ్రోన్స్ తిప్పుతూ ఉంటారు, అలాంటి డ్రోన్స్ని ప్రయోగిస్తుంది. ఇంకొంచెం పెద్దవి వాటికి నకిలీ గన్స్ని పెట్టేసి, పేలనటువంటి గన్స్ని పెట్టేసి పంపిస్తూ ఉంది. అంటే అదొక వ్యూహం యుద్ధంలో అని చెప్పి చెప్తూ ఉన్నారు. బట్ కొన్నిటిని మాత్రం ర్యాండమ్గా పవర్ఫుల్ డ్రోన్స్ని పంపిస్తుంది పాకిస్తాన్. అది కూడా యుద్ధంలో ఒక తంత్రం అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే ఒక 400 డ్రోన్స్ని పంపించేస్తే ఇప్పుడు యాంటీ డ్రోన్ సిస్టమ్ని, యాంటీ డ్రోన్ యుద్ధాన్ని ఇప్పుడు చేస్తుంది భారతదేశం. సో S-400 లాంటి పవర్ఫుల్ రాడార్ని ప్రయోగించిందని కూడా న్యూస్ వస్తూ ఉంది. కానీ అది నిజం కాదు అంటున్నారు. ఇప్పటి వరకు S-400ని ఉపయోగించలేదు. దాన్ని ఉపయోగిస్తే అసలు పాకిస్తాన్ బూడిదవుతుంది, ఏం మిగలదని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు ప్రయోగించేటువంటి డ్రోన్స్ చాలా బలహీనమైనటువంటి డ్రోన్స్, కాకపోతే ర్యాండమ్గా అక్కడక్కడ బలమైనటువంటి డ్రోన్స్ని ప్రయోగిస్తున్నారు. అది కూడా వ్యూహము అని చెప్పి అంటున్నారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి విమానాశ్రయాలను కూడా కొన్నిటిని మూసివేయలేదు, పౌర విమానాలని. ఎందుకనంటే భారతదేశం యుద్ధ నీతిని అనుసరిస్తూ ఉంది. సివిలియన్స్ మీద, పౌరులకి ఎలాంటి నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాద స్థావరాల మీద, ఉగ్రవాదుల్ని ప్రోత్సహించి దాచిపెట్టి వాళ్ళని ప్రాణంతో బతికించాలని ప్రయత్నం చేసినటువంటి పాకిస్తాన్ సైన్యాన్ని మాత్రమే భారత సైన్యం టార్గెట్ చేస్తూ ఉంది. ఆ దిశగానే మిసైల్స్ పంపిస్తూ ఉంది. అందుకే సింధూర్ 1.1లో ఏం చేసింది, ఒకేసారి 9 టార్గెట్స్ని కొలాప్స్ చేసేసింది, ఉగ్రవాద స్థావరాలని. ఆ తర్వాత ఏం చేసింది, పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడి పాకిస్తాను భారతదేశంలో ఉన్నటువంటి 15 సిటీస్ మీద మిజైల్స్ని ప్రయోగించి డ్రోన్స్ను ప్రయోగించింది. దానికి ప్రతిగా భారతదేశం ఏం చేసింది, రావల్పిండి, కరాచీ, లాహోర్లో ఉండేటువంటి ఎయిర్ డోమ్స్ని కొలాప్స్ చేసేసింది. సో కేవలం
పాకిస్తాన్ సైన్యం ఏదైతే ప్రోత్సహిస్తుందో ఉగ్రవాద స్థావరాలు ఇదే టార్గెట్ చేస్తుంది భారతదేశం. ఎప్పుడు కూడా పాకిస్తాన్ పౌరులను కానీ పాకిస్తాన్కి సంబంధించిన వనరుల మీద కానీ ఎప్పుడు టార్గెట్ చేయలేదు. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఇండియాలో ఉన్నటువంటి ప్రధానమైన సిటీస్ని టార్గెట్ చేస్తుంది, ఎయిర్పోర్ట్స్ని టార్గెట్ చేస్తుంది. అందుకే ప్రతిగా ఇప్పుడు భారత ఆర్మీ తగినటువంటి బుద్ధి పాకిస్తాన్కి చెప్పింది. దీంతో మొత్తం అక్కడ నెట్వర్క్ వ్యవస్థ అంతా చిన్నాభిన్నం అయిపోయింది, ఓడరేవులు కొలాప్స్ అయిపోయినాయి. అలాగే ఎయిర్ డిఫెన్స్ ఏరియాస్ అన్నీ కూడా పనిచేయట్లేదు. ఇదంతా చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పౌరులు భారతదేశంతో యుద్ధం చెప్పేసి వాళ్ళు పెద్ద పెద్ద ర్యాలీలు తీస్తున్నారు. మరోవైపు పార్లమెంటు వేదికగా ఎంపీలు కొంతమంది ఏడుస్తూ ఉంటే మరి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రిని విమర్శిస్తూ ఆరోపణలు చేస్తూ ఆయన్ని ఒక నక్క కింద పోలుస్తున్నారు. అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి పౌరులు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆ దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ మీదనే తిరగబడుతూ ఉన్నాయి. అందుకే వాళ్ళు ఇంటికి వెళ్ళాలా, భారతదేశం మీదకి వెళ్ళాలని చెప్పి ఇప్పుడు డ్రోన్స్ని ప్రయోగిస్తున్నారు, ఉత్తిత్తు డ్రోన్స్ని ప్రయోగిస్తూ ఉన్నారు. అందుకే ఇంట గెలిచి రెచ్చగలవాలి. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నట్టు ఇప్పుడు రెచ్చగెలిచి ఇంటికి వెళ్ళాలనేటువంటి రివర్స్ యాంగిల్లో వాళ్ళు వెళ్తున్నట్టు కనిపిస్తుంది పాకిస్తాన్ సైన్యం యొక్క తీరు. సో రాబోయే రోజుల్లో అనూహ్యమైనటువంటి పరిణామాలు పాకిస్తాన్ సైన్యంలో చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే పాకిస్తాన్ దేశంలో కూడా రాజకీయంగా అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. దానికి కారణం అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కన్విన్స్ చేయలేని పరిస్థితులు అక్కడ ప్రభుత్వం ఉంది, ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. దాని కారణంగానే అక్కడ పాకిస్తాన్ సైన్యం మీదనే ప్రజలు తిరగబడేటువంటి అవకాశాలు లేకపోలేదు. మరి పాకిస్తాన్ ఎంపీ నరాలు తెగేలా తన ఆక్రోశాన్ని వెళ్ళగట్టిన తీరుని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అని మీకు అనిపిస్తుంది అనేది ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.